చెడమా ఈరోజు సగం మంది పాస్టర్లు నేర్పిస్తున్న దౌర్భాగ్యపు బోధ ఇదే. నీకు దేవుడు మేలు చేశాడు కూటం పెట్టు, నీకు దేవుడు మేలు చేశాడో కానుక ఇయ్యి, దేవుడు నీకు మేలు చేశాడో భోజనాలు పెట్టు, చేతులు కడిగేసుకో, అయిపోయింది, నువ్వు చేసేసావు, ఫినిష్. అదా అండి, అదా దేవుడు కోరుకునే స్థితి? ఒక మనిషి దగ్గర నుంచి ఆయన చేసినటువంటి కార్యములలో దేవుడు కోరుకున్న స్థితి ఇదా దేవుడు కోరుకున్నాడు మన దగ్గర నుంచి అండి. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, బన్నీ నాకు మంచి హెల్ప్ చేశాక అరే తమ్ముడు దా నీకు బిర్యానీ ఇప్పింతానని హోటల్ తీసుకెళ్ళి బిర్యానీ పెట్టేశాను అనుకోండి, అయిపోయిందా? అతనికి ఆయన చేసిన దానికి నేను చేసేసింది అయిపోయిందా? నేనేం చేయాలి? తనకి నా జీవితాంతం నేను అతనికి కృతజ్ఞతుడనై ఉండాలి. ఆయన ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, అతను చెప్పకపోయినా నాకు తెలిస్తే నేను వెళ్ళి సహకరించాలి. ఏట్రా బాబు అలాగా ఎవడ అతను అలా దొల్లేస్తున్నాడు ఏంటి అన్నాడు అనుకో. మా ఫ్రెండ్ విజయ్ ఉన్నాడండి, వాళ్ళ చెల్లి పెళ్ళికి అయినప్పుడు అర్ధరాత్రి 1:30కి స్నానం చేశానండి నేను. ఇప్పుడు ఆడేం మా బంధువు కాదు, మా చుట్టం కాదు ఆడు. వాళ్ళందరూ వాళ్ళ బంధువులు అడిగారు, అతను అడగండి ఎవరెతనో ఇలా దొల్లేస్తున్నాడేటి? కృతజ్ఞత అంటే అది. ఎందుకని? నా జీవితంలో నా ప్రాణ స్నేహితుడు వాడు, నా లేమిలో ఉన్నాడు, నా కష్టంలో ఉన్నాడు, నా బాధలో ఉన్నాడు, నా ఇబ్బందుల్లో ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. నేను వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తే వాడికి తృప్తి కాదు, ఆనందపడ్డాడు. ఆ టైం దాకా ఉంటే ఈ రోజుకి కూడా తన భార్యకు మనం చెప్తున్నాడు, ఇంత మేము ఇలా చేసాం, మా బంధువులు ఎవరిని ముట్టుకోనివ్వలేదు, ఇంకో మేమే చక్కబెట్టామని. కృతజ్ఞత అంటే దట్స్ ఇట్. ఇప్పుడు దేవుని మందిరానికి నువ్వు రావలసింది, ఇక్కడికి వచ్చి నువ్వు కానుక కాదు కావాల్సింది. నాకు మీరు వేయకపోతే నన్ను ఎక్కడ దిక్కున పని చేసుకున్నానని, దేవుడు ఇవ్వకపోతే పని చేసుకుని సంపాదిస్తాను నేను. ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక లేబర్ పని చేస్తే 650 రూపాయలు కూలీ. ఈరోజు మనకి కావలసింది డబ్బు కాదు, మనకు కావలసింది పోషణ కాదు, మనకు కావలసింది అవసరత కాదు. దేవుని వాక్కుని జీవితాన్ని మార్చింది. ఈ ఆదివారం నేను చర్చికి వెళ్ళాను, నా బ్రతుకు మారింది, నా పరిస్థితి మారింది, నా మాట మారింది, నా చూపు మారింది, నా అలవాట్లు మారినాయి, నా ఆచారం మారినాయి అనే సాక్ష్యము చెప్పగలిగిన ఆ స్థితికి రావాలి ప్రతి క్రైస్తవుడు. అది కృతజ్ఞత కలిగి ఉండడం అంటే.